హాయ్ హలో అస్సలం వాలేకుమ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వెస్ట్ గోదావరి స్టైల్లో ఎండు చేపలు, ములక్కాడ, వంకాయ, కోడిగుడ్లు మూడు వేసుకొని ఇగురు వండుకుంటే చాలా బాగుంటుంది. వేడి వేడిగా అన్నంలోకి ఎంతో టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఎగ్స్ని బాయిల్ చేసుకోవాలి. దానికోసం ఒక బౌల్లోకి వాటర్ని అలాగే ఒక స్పూన్ సాల్ట్, ఎగ్స్ వేసుకొని 7 నిమిషాల పాటు బాయిల్ చేసుకోవాలి. 7 నిమిషాల తర్వాత దానిపైన ఉన్న పెంకు మొత్తాన్ని తీసేసుకొని నేను చూపిస్తున్న విధంగా ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయిని పెట్టుకొని 3 స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండు చేప ముక్కల్ని వేసుకొని లైట్గా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదే కడాయిలో 3 సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, 3 పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత కట్ చేసుకున్న ములక్కాడ ముక్కలు అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసి మరొక 5 నిమిషాలు మునక్కాడ ఒక 70% ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. అలా ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న వంకాయ ముక్కలను కూడా వేసుకోవాలి. వంకాయ ముక్కలను వేసేసుకొని 1/2 స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత సాల్టు, 2 స్పూన్ల కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. మునక్కాడల్ని ముందుగానే ఉల్లిపాయలతోనే మగ్గించుకోవాలి. అలా మగ్గించుకోవడం వల్ల వాటర్ వేసి వంకాయలను ఉడికించుకునేటప్పుడు అన్నీ పర్ఫెక్ట్గా ఉడుకుతాయి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ని వేసుకొని ఒకసారి కలుపుకొని దీనిలోకి కట్ చేసుకున్న ఒక టొమాటో ముక్కను కూడా వేసుకోవాలి. టొమాటో ముక్కలను వేసుకొని మరొకసారి కలుపుకొని బాయిల్ చేసి పెట్టుకున్న కోడిగుడ్లను కూడా వేసేసుకొని జాగ్రత్తగా ఒకసారి కలిపి మూత పెట్టేసి ఒక 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత చూడండి కూర కాస్త దగ్గరగా అవుతుంది. ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీలో ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఎండు చేప ముక్కలను కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూడండి గ్రేవీ కూడా పర్ఫెక్ట్గా ఉంది. అలాగే కర్రీ బాగా కుక్ అయింది. వంకాయ కూడా మెత్తగా అవ్వకుండా చక్కగా వంకాయ ముక్క కనిపిస్తుంది. అలాగే ములక్కాడ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయ్యింది. అంతేనండి, చాలా టేస్టీగా కోడిగుడ్లు, ఎండు చేపలు, వంకాయ, ములక్కాడ కర్రీ రెడీ. దీనిని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే. నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నేను చేసిన ఈ రెసిపీని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. అల్లా హాఫీజ్.